వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ములాఖాత్లో విరూపాక్షకి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు వద్ద తనను అవమానించేలా వ్యవహరించారు అంటూ జగన్ మండిపడ్డారు. ఇతరులను లోపల కూర్చోపెట్టి ఫోటోలు తీస్తే తనను మాత్రం గ్రిల్ బయట నిలబెట్టి ఫోటో తీయించారంటూ ఆరోపించారు. జైలు సూపరింటెండెంట్ను అడిగితే పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్న జగన్ ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు అని, ఇప్పుడు వేస్తున్న తప్పుడు విత్తనాలు భవిష్యత్తులో విషవృక్షాలుగా మారి తిరిగి చుట్టుకుంటాయంటూ ఆయన హెచ్చరించారు. కేవలం నన్ను అవమానించాలని ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము. మీరు కాబట్టి కేవలం నన్ను అవమానించాలని ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగి